ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. గోతిలో పడ్డ చంద్రబాబుకి ఇంటికే పరిమితం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఏమైంది ఏంటో అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే పరిస్థితి తెలిసి కూడా తనకు తానే తీసుకున్న గొయ్యిలో దిగిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన చంద్రబాబే. అది ఇది ఎవరో అన్నమాట కాదు, ఆ పార్టీకి అత్యంత విశ్వసనీయ వ్యక్తి ఒక మీడియా అధినేత అన్నమాట. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలపై ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతోంది. నిన్న మొన్నటి వరకు వీటిని మేనేజ్ చేయగలిగారు. రాష్ట్రం అప్పులో ఉందని, వైసీపీ ఊడ్చేసిందని ఇలా ఎన్నో చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు ఎక్కడకు వెళ్ళినా సూపర్ 6 గురించి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంతెందుకు, సీఎం చంద్రబాబును ఇటీవల మహిళా పార్టీ కార్యాలయంలో కలిసి తమ బాబుకు తల్లివందనం ఎప్పటి నుంచి వస్తుందా అని అడిగింది. ఆ రోజు చంద్రబాబు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ సూపర్ 6ను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసి తీరుతామని చెప్పారు. కానీ దానిపై ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అంటే ఎప్పటి నుంచో అమలు చేసేది ఆయన వెల్లడించలేదు. కానీ అంతర్గతంగానే కాకుండా బహిర్గతంగా కూడా ఆయా ఎన్నికల హామీలపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ప్రజల మధ్య కూడా చర్చ జరుగుతూనే సాగుతుంది. బహుశా తనకు పెద్దగా ఈ హామీలతో సంబంధం లేకపోయినా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ హామీలపై తాజాగా జరిగిన వారాహి బహిరంగ సభలో ప్రస్తావించాల్సి వచ్చింది. పథకాలను అమలు చేసి తీరుతామని ఆయన చెప్పుకొచ్చారు. అంటే మొత్తానికి సాధారణ ప్రజలు నాడి ఎలా ఉందనేది చంద్రబాబు సర్కార్కు ఈ క్రమంలో ఇప్పుడు ఇక ఎన్ని చెప్పినా చంద్రబాబు తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. ఏటా పిల్లల కోసం జగన్ ఇచ్చిన అమ్మఒడిని చంద్రబాబు కూడా కంటిన్యూ చేస్తానని చెప్పారు. అంతేకాదు, ఎంతమంది ఉన్నా ఇస్తానన్నారు. సో తొలి ఏడాది ఏదో ఒక రూపంలో తప్పించుకునేందుకు ప్రయత్నించారన్న వాదన వినిపిస్తుంది. దీంతో ఇప్పుడు కనీసం ఒక బిడ్డకైనా గతంలో జగన్ అమలు చేసినట్టు అమలు చేయాలని కూటమి సర్కార్ భావిస్తుంది. అదేవిధంగా ఆడబిడ్డ నిధి, ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటివి కూడా వెంటాడుతున్నాయి. ఎవరు అడగకపోయినా దసరా నుంచి 3 సిలిండర్ల పథకాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు. కానీ ఆయన మర్చిపోయిన ప్రజలు మాత్రం మర్చిపోలేదు, అన్నీ గుర్తుపెట్టుకున్నారు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్